హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అయితే గమనించండి, ఈ యొక్క ఆదివారపు పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనందు ఇవాళ చక్కటి ఒక వర్తమానమును నేర్చుకోవటం కొరకు ప్రయత్నించేద్దాం. క్రైస్తవులుగా ఈ దినపు చెప్పుకునే మరి యొక్క వర్తమానం మనకెంతో ఉపకారపడుతుందండి. మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన వర్తమానమని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 12వ వచనంలో ఈ విధముగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ప్రశ్నిస్తూ ఉన్నాడు దావీదు మహారాజు గారు. మరి ఎందుకు ఈయనే ప్రశ్నిస్తున్నాడు ఆ మాట అంటే, ఎందుకు మనందరితో అంటే ఈ మాట తాను చెప్పుకుంటూ మనతో కూడా చెబుతూ ఉన్నాడు. అంటే అంటున్నాడు, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? అంటే సహజంగా చూడండి, మీరు నేను మనందరం కూడా ఎదుటివారి పొరపాటులు మనం కనుగొంటాం కదండి. వాళ్ళు ఇటువంటి వారు, వీరిటువంటి వారు, వీరిలా చేస్తారు, వారు అలా చేస్తారు అని మనలో చాలా మంది కూడా ఎదుటివారి యొక్క పొరపాటులు మనం ఏం చేస్తాం, కనుగొంటాం. ఎదుటివారి తప్పులు మనకి కనబడుతూ ఉంటాయి. అందుకే యేసు ప్రభు దీని గురించి కృత నిబంధనలో కూడా చెప్పాడు. నీ కంటిలో మరి దూలమును పెట్టుకుని ఎదుటి వాళ్ళని కంటిలో నలుసుని చూడని ఎలా అంటాడు. అంటే మన గురించి మనకి ఎప్పుడు కూడా గమనించుకోము, తెలుసుకోము. కానీ ఎదుటివాని వ్యక్తిత్వంలో ఒక నలకంతా మరి తప్పు కనబడినా కూడా వెంటనే ఇది తప్పు, వాడు తప్పు చేస్తున్నాడు అని ప్రశ్నించేవారుగా మనందరం కూడా ఉంటూ ఉంటాం. గమనించండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, భక్తుడైన మహారాజుగా బ్రతికిన భూమి మీద 40 సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలన చేశాడు ఇశ్రాయేలు దేశముని. ఈ రాజుగారు అంటున్నాడు, ఈ మహాభక్తుడు అంటున్నాడు, మరి తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? దానికి అర్థం ఏంటి అంటే, మనలో ఉన్న పొరపాట్లు మనము కనుగోవటం అనేది చాలా కష్టం. మీకు అర్థమవుతుందండి? చాలా కష్టం. పడిపోయిన ఉంగరాన్ని చీకట్లో పడిపోయిన లైట్ వేసి వెతుక్కొచ్చేమో కానీ, మన బ్రతుకులో ప్రతి మనిషి జీవితంలో కూడా మనలో ఉన్న పొరపాట్లు మనం కనుగొనడం అనేది చాలా కష్టం. కనుగొనలేడని దావీదు గారు చెప్తున్నాడండి. ఎవడు కనుగొనగలడు అంటున్నాడండి. కనుగొనలేము మనం. ఎందుకంటే మనం చేసింది ప్రతిదీ కూడా మనకు యథార్థంగా కనపడుతుంది. మనం చేసింది ప్రతిదీ కూడా మనకు న్యాయంగా కనపడుతుంది. మనం చేసింది ప్రతిదీ కూడా మనకు కరెక్ట్గా కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులని, సేవకులని ఎవరని లేనిది కానీ ప్రతి వ్యక్తి కూడా మనం చేసింది మనకు కరెక్ట్గానే కనబడుతూ ఉంటుందండి. అందుకే దావీదు అంటున్నాడు, మరి తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడండి. వాస్తవానికి ఇతడు అనుభవంతో చెబుతున్న మాటలు, ఏదో అనుకోకుండా చెప్తున్న మాటలు కాదు కానీ ఇతడి జీవితంలో అనుభవపూర్వకంగా చెప్పిన మాటలండి. మాటలు జాగ్రత్తగా గమనించినట్లు దావీదు గారి జీవితంలో చాలా సందర్భాలు జరిగాయి. ఒక సందర్భాన్ని మనం కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక, దావీదు గారికి మరి రాజుగా ఉన్నప్పుడు బెత్షెబా అనొక మరి స్త్రీని అతడు చూశాడు. ఇతడు బిల్డింగ్ పైన తిరుగుచున్నప్పుడు ఒక స్త్రీని చూసినప్పుడు, ఆ స్త్రీ చాలా అందంగా ఉన్నప్పుడు ఆ స్త్రీని ఇంటికి పిలిపించుకుని ఆమెతో మరి చేయవలసిన కార్యక్రమం చేసి కనుక పాపం చేసిన 3 నెలలకి ఆమె తిరిగి మరలా వచ్చే విధంగా చెప్తుందండి. ఏమంటదంటే, అయ్యా రాజుగారు, నువ్వు చేసిన పనికి నాకు గర్భం వచ్చింది కాబట్టి భయంకరమైన పాపం నేను మొయ్యాలి. నా భర్త చూస్తే ఇంటికాడ లేడు, ఎట్లా నా బతుకు నన్ను చావమంటావా బతకమంటావా అంటే, వెంటనే దావీదు గారు ఏం చేస్తారంటే, మరి అతను ఎవరో కాదు, ఆమె భార్య, ఆమె భర్త ఎవరో కాదు, ఊరియా అంటే అతడు సైనికుడు అనమాట. దావీదు గారు సైనికులు పనిచేసే ఒక వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్ అని కూడా మనం చెప్పవచ్చు. వెంటనే దావీదు గారు ఒక ఉత్తరం రాయిపించి అతని ఇంటికి రప్పిస్తాడు. రప్పించినప్పుడు అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు ఆ గర్భము తన మీదే మోపాలని, తన భర్త మీదే మోపాలని. అయితే తన నీతిమంతుడైనందున ఇంటికి వస్తాడు కానీ యుద్ధము జరుగుతుండగా ఈ కార్యక్రమంలో చేయకూడదు. అక్కడ వేరే దేశముతో యుద్ధం చేస్తూ ఉన్నాం, మరి యుద్ధ ధర్మ ప్రకారంగా ఇది కరెక్ట్ కాదని ఎంత ప్రయత్నించినా కూడా అతను తన భార్య దగ్గరికి పోకుండా తిరిగి మళ్ళా యుద్ధానికి వెళ్ళిపోతాడు. అప్పుడు దావీదు అందరితో ఊరుకోకుండా ఏదో విధంగా తను చంపించేయాలి, లేకపోతే అటుపోయి ఇటుపోయి నా పరువు పోతుంది, మరి నాకు చాలా కష్టాల్లో పడిపోతాను, నా విలువ అంతా పోతుందని మరి అక్కడ ఉన్న కొంతమంది సైనికులకి చెప్పించి
అక్రమముగా యుద్ధంలో మొదటి వరుసలో పెట్టించి ఊరియాను కూడా చంపించేస్తాడు దావీదు గారు. బావుంది. భర్త చనిపోయాడు. భార్య ఒంటరిగా ఉంది కదండీ! అయితే ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకొని ఆమెతో పెట్టుకుంటాడు. చాలా బావుంది. మరి అదే విధంగా ఒక సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం దగ్గరగా అయిపోతూ ఉంది. రాజుగారిని ఎవరు అడుగుతారండి? రాజుగారిని అందరూ అనుకుంటున్నారంట, రాజుగారు ఎంత మంచోడురా! రాజుగారు ఎంత కఠినమైన వాడు. సైనికుడు చనిపోతే సైనికుడి భార్యని వివాహం చేసుకున్నాడు. ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు అని చెప్పుకుంటూ ఉన్నారంట. దేవుడు చూసాడు. తన తప్పులు తనకు అనుకుంటాడేమో, తన తప్పు తను తెలుసుకుంటాడేమో. చూసేసరికి దావీదు సంవత్సరం అయిపోతున్నా సరే తన తప్పు తను తెలుసుకోకుండా తను చేసిందే కరెక్ట్ అని మరి భ్రమలో బ్రతికేస్తూ ఉన్నాడు. దావీదు చూసి ఒక 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 దైవ సేవకుని పంపించాడండి. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే సాముయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో, కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లు కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలను త్రాగుచు వాని కౌగిట పడుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. ఇంత చక్కటి వర్ణన చెప్పాడు చూడండి. ఈ మాటలన్నీ కూడా దేవుడు మరి ఇక్కడ ప్రవక్త అనగా మరి ఇక్కడ దేవుని దాసుడైన దేవుని ప్రవక్త అయిన నాతాను అనే మరి ఒక ప్రవక్తను పంపించి, ఒక దైవ సేవకుని పంపించి ఈ మాటలన్నీ చెప్పిస్తున్నాడు. ఏం చెప్పిస్తున్నాడంటే, అయ్యా దావీదు, నీకు దేవుడు ఒక స్టోరీ చెప్పమన్నాడు, ఒక జరిగిన కథ చెప్పమన్నాడు, యథార్థ ఘటన చెప్పమన్నాడు. ఒక ఊరిలో ఇద్దరు ఉన్నారంట. ఆ ఇద్దరు కూడా, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు పేదవాడు. ఐశ్వర్యవంతుడివి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా గేదెలు ఉన్నవి, చాలా ఒంట్లు ఉన్నవి. ఈ దరిద్రుడికి ఒకే ఒక మేక పిల్ల ఉన్నది, ఒకే ఒక గొర్రె పిల్ల ఉన్నది. గొర్రె పిల్ల తప్ప ఇంకేమీ లేదు. అయితే ఐశ్వర్యవంతుడు మరి ఒకరికి విందు చేయించాలనుకున్నాడు. అప్పుడు ఐశ్వర్యవంతుడికి చాలా గొర్రెలుండగా, చాలా ఒంట్లుండగా ఏ గొర్రెని కూడా అతడు మరి బలి ఇచ్చి ఆహారం పెట్టలేదు. కానీ ఒక గొర్రె ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను తెచ్చి బలిగా ఇచ్చి ఆహారం సిద్ధపరిచాడు అని చెప్పినప్పుడు వెంటనే మరి దావీదుకు చాలా కోపం వచ్చేసిందంట. అక్రమం ఎక్కడ జరిగింది, అన్యాయం ఎక్కడ జరిగింది, ఈ మూర్ఖత్వం ఎక్కడ జరిగింది, ఇంత పని చేసిన వాడిని బ్రతకనివ్వకూడదు, వాడు మరణానికి పాత్రుడు, ఒక గొర్రెకు బదులు మరొక అనేకమైన గొర్రెలు ఇవ్వాలి అని చాలా చాలా పెద్ద డైలాగులు చెప్తున్నాడు దావీదు గారండి. అప్పుడు నాతాను అంటున్నాడు, అయ్యా కిందకి మనం చదువుకుంటే, నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి చౌలు చేతులు నిన్ను విడిపించి యజమాని నగరాన్ని నీకు అనుగ్రహించి తిని. దావీదు ఏమనుకున్నట్టు తెలుసండి, ఈ అక్రమం ఎక్కడ జరిగింది, ఈ అన్యాయం ఎవరు జరిగింది, ఎవరు చేశాడు ఈ పాపం, ఎవడు చేశాడు ఇంత భయంకరమైన తప్పుదమ్ములు? ఐశ్వర్యవంతుడై ఉండి పేదవాడు కుటుంబాన్ని పాడు చేస్తాడా, పేదవాడు గొర్రె పిల్లలను పట్టిపోతాడా అనేదో స్టోరీ అనుకుంటున్నాడు దావీదు గారండి. నాతాను అంటున్నాడు, ఆ మనుషుడు నువ్వే అనేసరికి స్టన్ అయిపోయాడండి దావీదు. భయపడిపోయాడు. అవును నేనేం చేశానంటే, నువ్వేం చేస్తావేంటి, నీతిమంతుడైన ఊరియా భార్యను నువ్వు తీసుకున్నావు, అంతటితో కాదనకుండా ఆ నీతిమంతుడి ప్రాణమును తీసుకున్నావు. ఈ తప్పు నువ్వు తెలుసుకోలేదు, నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించవలసిందే అని భయంకరమైన ఆ చేసిన పాపములకు శిక్ష దావీదు గారు అనుభవించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దావీదు చేసిన తప్పు, దావీదు చేసిన పొరపాటులు దావీదు గారికి తెలిసాయండి? దావీదు గారికి తెలియలేదు. దావీదు గారు చేసిన తప్పుదములు, దావీదు గారు చేసిన పొరపాట్లు, దావీదు చేసిన పాపాలు దావీదు గారు గమనించుకోలేకపోయాడు. అదే చెప్తున్నాడు దావీదు. ఇప్పుడు తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఎందుకంటే దావీదు తన జీవితంలో చేసిన పొరపాట్లు తను కనుగొనలేకపోయాడు. మరి ఎవరు చెప్పారు దావీదుకి? దేవుడు వచ్చి చెప్పేంత వరకు కూడా దావీదు తప్పు చేశాడని, దావీదు పాపం చేశాడని, దావీదు మిస్ ఇన్ ద మార్క్ అంటే మార్గం తప్పిపోయాడని,
దావీదు గారికి తెలియలేకపోయిందండి. దావీదు గారికి అర్థం లేకపోయిందండి. అంటే ఏ మనుషులైనా సరే భూప్రపంచం మీద ఉన్నప్పుడు మన తప్పుదములు మనం కనుగొనలేము. మన పొరపాట్లు మనం కనుగొనలేము. మనలో ఉన్న అపరాధ తప్పుదములు మనం కనుగొనలేము. ఎదుటివారిని కనుగొంటాం మనం. ఎదుటివారి తప్పుదములు మనం చూస్తాం. ఎదుటివారి కంట్లో నలుసును చూస్తాం. మనలో ఉన్న దూలాన్ని మనం పట్టించుకోం. దావీదంతటి వాడే తను చేస్తున్న తప్పుదలు గమనించుకోలేకపోయాడంటే, తన తప్పులు తను గ్రహించుకోలేకపోయాడంటే, ఇంక నువ్వెంత, నేనెంత, మనమెంత. మరి ఎలా తెలిసింది దావీదు గారికంటే, దేవుడు వచ్చి చెప్పేంత వరకు కూడా ఏమర్థం కాలేదు దావీదు గారికి? దావీదు గారు చేసిన అపరాధము, దావీదు గారు చేస్తున్న భయంకరమైన పాపము దావీదు గారికి అర్థం కాలేదంటే, మనిషి ఎటువంటి వాడో మీరు చూడండి. మనిషి చాలా కఠినమైన వాడు. మనిషి చాలా మూర్ఖ స్వభావం కలిగిన వాడుగా మారిపోయాడు. మనుషుడు మార్గాన్ని తప్పిపోయాడు. మనుషుడు దేవుడి యొక్క ఆలోచన విధానంలో తప్పిపోయాడు. కాబట్టి ఇప్పుడు అనుభవంతో ఇప్పుడు దావీదు చెప్తున్నాడు. కాబట్టి గతంలో దావీదు తన పాపాలు కనుగోలేకపోయాడు కాబట్టి, దావీదు గారు తన తప్పులు కనుగోలేకపోయాడు కాబట్టి ఇప్పుడు దావీదు అంటున్నాడు, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? కిందకి చెప్పేసరికి ఆయన చక్కటి మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసండి? ఇదిగో చెప్తానన్నాడు, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పుదములు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. దావీదు గారు రహస్యముగా చేశాడు ఆ పాపం, ఎవ్వరికి తెలియదు. దేవుడు క్షమించాలంటే ఎలా మరి? ఓం భీమ్ అంటే ఆ పాపాలు చెడిపోతా లేదు. మరలా ఆ మనిషి తప్పుదములు ఒప్పుకోవాలి. ఆ మనిషి పాపాక పశ్చాత్తాప పడాలి. అలా పడాలంటే దేవుడు మరలా మాట్లాడాలి మనతో. అంటే దావీదుతో దేవుడు మరలా మాట్లాడితే తప్ప దావీదు తన పాపిగా తను గ్రహించుకోలేకపోయాడు. తన తప్పుదములు తను తెలుసుకోలేకపోయాడు దావీదు గారు. దీన్ని బట్టి మనకు ఒక విషయం జాగ్రత్తగా అర్థం కావాలి. దావీదంతటి వాడు తన తప్పులు తను కనుగొలేకపోయాడంటే నువ్వు కనుగొంటున్నావా? నేను కనుగొంటున్నానా? మనలో ఏ వ్యక్తి కూడా మన పొరపాట్లు మనము కనుగొనలేము. ఎందుకంటే మనం చాలా ఎక్కువగా ప్రేమించుకుంటాం. మనం సమర్థించుకుంటూ ఉంటాం. మనము అర్థం చేసుకుంటాం. ఎదుటివారిని అర్థం చేసుకోం. ఎదుటివారిని ప్రేమించం. ఎదుటివారి జీవితంలో నలకంత పాపము కనబడుతున్నా, నలకంత పొరపాట్లు కనబడుతున్నా వెంటనే ఆ వ్యక్తి తప్పుదమ్ములు పట్టుకుంటాం తప్ప మన గురించి మనం ఎప్పుడు కూడా కనుగొనలేమని దావీదు చెప్తున్నాడు. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడంటే ఎవ్వడు కనుగొనలేడు. మరి ఎవరు కనుగొనాలి? ఆ సృష్టికర్తే కనుగొని నీకు తెలియజేయాలి, నీకు చెప్పాలి. దేవుడు చెప్పుతాడు, దేవుడు మాట్లాడుతాడు మనతో. చూడండి, మరొక వ్యక్తి కోసం చూసుకుని మనము మరి ముందుకు పోదాము. చూడండి, ఒక వ్యక్తి కోసం మనం చూద్దాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటే, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం, సియోను ఏలునివాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేము గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దాం అని ఆయనతో చెప్పును. మరలా చెప్తున్నాను, సిమోను ఏలునివాడా, రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దామని అతనితో చెప్పును. మరలాగ వేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సజాజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులను మనుగులున్నట్లు నింపురే. గమనించండి, ఇక్కడ పేతురు గారు తెలుసు కదండి మనకి. పేతురు గారితో పాటు కొంతమంది శిశువులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా వారిని పిలుచుకున్నాడు. అయ్యా రండి, నేను మీకు మరి మనుషులు పట్టేవారుగా చేస్తాను. నాతో మీరు వాడబడండి. మరి మీరు చేపలు పట్టుకుంటున్నారు కదా, మీరు నాకు కావాలి. దేవుని రాజ్యాన్ని కడదాం రండి. మనుషులందరూ కూడా మరి చెడిపోతున్నారు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే నశించిన దాన్ని తిరిగి రక్షించడానికి వచ్చాను. కాబట్టి నేను ఒక్కడనే సరిపోను, మీరు కూడా రావాలి, నాకు సహకారులుగా ఉండాలి. మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం, అనేక మందిని రక్షిద్దాం
మనుషులు దురాశకు లోబడిపోతున్నారు, పాపానికి లోనైపోతున్నారు. అటువంటి వ్యక్తుల్ని కాపాడవలసిన బాధ్యత నాకే ఎంత ఉందో మీకు కూడా అంతే ఉంది. మీకు చదువులు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు. నేనున్నాను కదా, మిమ్మల్ని తయారు చేస్తానని అని పిలిచినప్పుడు చాలా చక్కగా లోబడ్డారు, వచ్చారండి. కొంతకాలం వచ్చారు, కొంతకాలం యేసు ప్రభు కూడా తిరిగారు. తర్వాత వాళ్ళకి ఎందుకో గాని యేసుక్రీస్తు ప్రభు వారితో తిరగటం ఇష్టం కాలేదు. ఎందుకంటే ఎందుకురా బాబు అత్తమాట, ఆ ఊరు తిప్పుతాడు, ఈ ఊరు తిప్పుతాడు. భౌతికంగా చూసుకుంటే ఏ ఆస్తులు, ఏ అంతస్తులు లేవు మనకి. మరి ఇతనితో కూడా వెళ్తే మనకు ఆస్తులు, అంతస్తులు రావు. మనము మరి ఏటకెళ్ళిపోతే మరి పొల చేపలు, మరి అదే విధంగా సందువేలు ఇటువంటివి పట్టుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈయనతో మనకు వద్దురా బాబు అని యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే వేటకి వెళ్ళిపోయారంట. అంటే తమ ఏ పని నుంచి వచ్చారో ఆ పనికి మరలా వెళ్ళిపోయారంటండి. యేసుక్రీస్తు ప్రభువారు మరలా కొన్ని రోజులు చూసి మరలా వీరు ఎక్కడైతే చేపలు పడుతున్నారో అక్కడికే వచ్చారంట. వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వలలు కడుక్కుంటూ ఉన్నారంట. వలలు కడుక్కుంటూ ఉంటే ఎందుకు కడుక్కుంటున్నారు వలలంటే, అంటే రాత్రి అంతా కూడా ప్రయాసపడి చేపలు పడటానికి వెళ్ళారు. చేపలు పడటానికి వెళ్ళి వచ్చినప్పుడు ప్రొద్దుటే వలలు కడుక్కుంటూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చి ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాం ప్రభువా. సరే మంచిది, ఒకసారి మీ దోణి నాకు ఇస్తారా? ఇస్తాం ప్రభువా అనేసరికి ఆ దోణిలో ఆయన తీసుకున్నారు. ఆ దోణి ఎక్కి అనేక మందికి సువార్త ప్రకటించారు, అయిపోయింది. అప్పుడు అడుగుతున్నాడు పేతురు, చెప్పు ప్రభువా, మరి మీరు దోణులు కొంచెం లోపలికి పంపించి మరి వలలు వేయండి, మీకు చేపలు పడతాయంటే మరి పేతురు గారు అన్నారు, ప్రభువా చిన్నప్పటి నుంచి మేము ఆరు తేరిపోయామయ్యా చేపలు పట్టడం విషయంలో. చేపలు ఇప్పుడు దొరకవు, ప్రొద్దుటి పూట దొరకవు, రాత్రి దొరుకుతాయి. అయినా మేము రాత్రి అంతా శ్రమ పడ్డాము, ఒక పిత్త పరుగు కూడా మాకు దొరకలేదు. మరి ప్రయాసం తప్ప ఉపకారం ఉండదు ప్రభువా అని చెప్పినప్పుడు, లేదు లేదు నా మాట చెప్పును వేయన్నప్పుడు పేతురు గారు ఆయన మాట చెప్పున వలలు వేశారంటండి. అక్కడ మీరు కిందకు చదువుకుంటే అర్థమవుతుంది. ఎప్పుడైతే వలలు వేశాడో, వలలు వేసిన తర్వాత లాగుతుంటే వల రావట్లేదు. ఎందుకని? వల నిండిపోయిందంటండి. వల కూడా ఇన్ని కేజీలు అని ఉంటుందండి. ఒక 100 కేజీలు అయితే లాగితే వస్తుంది. ఒక 500 కేజీలు చేప పడిపోయింది అనుకోండి, ఒక్కడు లాగలేరు. అప్పుడు సజాజ్ఞలు చేశాడంటే, సజాజ్ఞలు అంటే చాలా లోపడుకున్నారు వీళ్ళందరూ. చేప లాగుతున్నారు, వల లాగుతున్నారు, చేపలు రావట్లేదు, అంటే బరువుగా ఉందన్నమాట. అప్పుడు సజాజ్ఞలు అంటే కదా, మనకు సైకిల్ చేస్తాం కదండి మాటలు రాకపోతే, రే రండి చాలా చేపలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి సైకిల్ చేసినప్పుడు మరికొంతమంది కొన్ని దోణులు వేసుకుని గబగబా వచ్చి, మరి చేపలు పడిపోయాయంట్రా, చేపలు పడిపోయాడు గబగబా వచ్చేసరికి పెద్ద వల లాగలేకపోయారు. ఎన్నో చేపలు విస్తారమైన చేపలు అంట. అవి లాగి దోణిలో వేసుకుని కంగారు ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చిన తర్వాత వెంటనే అది చూసిన పేతురు గారు శిష్యులందరూ విషయమునుంది ఆశ్చర్యపోయి, ప్రభువా, పేతురు గారు మాట్లాడుతున్నారు చూడు చక్కటి మాట. ఇప్పుడు ఇక్కడ ఈ మాట చూడండి, ఏమంటున్నాడు పేతురు గారు, యాలయనగా వారు పట్టిన చేపలు రాసి అంతటను అతనితో కూడా ఉన్నవారు వారందరూ విషయమునుందిరి. అలాగున సిమోనుతో కూడా పాలువారై ఉన్న జబదయ కుమారులతో యాకోబు యోహాను విషయమునుందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పుడు నుండి పైన మనం చదువుకోలేదు కదా, పైన ఏమంటున్నాడు 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడును అని చెప్పెను. అసలు అక్కడ జరిగిన సందర్భం ఏంటి? పేతురు గారు చెప్తున్నది ఏంటి? యేసు ప్రభువు వల వేయమన్నాడు, వల వేశారు, చేపలు వచ్చాయి. చేపలు వస్తే ఏం చేయాలి? నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా, నువ్వెంత పరిశుద్ధుడు, నువ్వెంత అద్భుతుడునైనా అని ఏం చేయాలి? గబగబా చేపలు పట్టుకుని అమ్మేసుకుని, ప్రభువా ఇవాళ మా ఇంటిలో భోజనం రా ప్రభువా, నీకు చేపల కూర వండి పెడతాను, సందువే కూర వండి పెడతాను, నువ్వు కూడా భోజనం చేద్ది కానీ ప్రభువా, ఎంత గొప్ప అద్భుతం చేస్తావు నా ఇంట్లో, నువ్వు మాకెంత గొప్ప చేపలు పడ్డాయి ప్రభు. నీ వాళ్ళు సంతోషపట్టలేదంట, పశ్చాత్తాప పడుపు ఏడుస్తూ మోకరించి, ప్రభువా మేము పాపాత్ములమయ్యా, మేము దుర్మార్గం, మమ్మల్ని విడిచి నువ్వు వెళ్ళిపో, మంచి వాళ్ళం కాదు, మమ్మల్ని విడిచిపెట్టు నువ్వు అని ఏడుస్తూ ఉన్నారంట. పుర్లారు ఎందుకు ఏడుస్తున్నారు? వారికి దొరికిన చేపలు బహువిస్తారముగా ఉన్నాయంట. అదేంటంటే బహువిస్తారం కూడా ఏడవడం ఏంటంటే, రాత్రి అంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా పడలేదు కదా, పడలేదు. మరి ఇప్పుడు ఎన్ని పడ్డాయి? పగటిపూట చేపలు పడవు,
అటువంటి పగటప్పుడు విస్తారమైన చేపలు పడేసరికి అప్పుడు వారికి అర్థమైంది, మనము సజీవుడమైన దేవుని విడిచిపెట్టాం, ఈ నిజమైన దేవుడేనా, ఈయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము, మేము తప్పు చేశాం ప్రభు, నిన్ను కాకుండా మేము బ్రతకాలనుకున్నామయ్యా, నిన్ను కాకుండా మేము సంతోషంగా ఉండాలనుకున్నామయ్యా, నిన్ను కాకుండా మేము సంపాదించుకోవాలనుకున్నామయ్యా, నిన్ను కాకుండా మేము బలపడాలనుకున్నామయ్యా, ఇప్పుడు మాకు అర్థమైంది, నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము. అందుకే పాట కూడా ఉంది కదండి, చక్కటి పాట, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. అంటే యేసు ప్రభును కాదని వస్తే ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో నుంచి అంటే పేతురు గారు దాంతో ఉన్న శిశువులు కానీ వారిలో ఉన్న పొరపాటు వాళ్ళకు కనుగొన్నారా? కనుగొనలేకపోయారు. ఎలా కనుగొన్నారు? దేవుడు వారితో మాట్లాడితే తప్ప కనుగొనలేకపోయారు. దేవుడు ఎలా మాట్లాడాడు? దేవుడు కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు. దావీదు గారితో ఎలా మాట్లాడాడు దేవుడు? తన ప్రవక్తని, తన దాసును పంపించి, సేవకును పంపించి వాక్యము ద్వారా మాట్లాడాడు. దావీదు గారిని సరిచేశాడు. దావీదు గారు కాదు మనం చూసుకుంటే 51వ కీర్తన అంతా మీరు చదువుకుంటే పశ్చాత్తాపపడ్డాడు అతను, తన పాపాలు ఒప్పుకున్నాడు. 33వ కీర్తన మీరు చదువుకున్నా, 51వ కీర్తన మీరు చదువుకున్నా, దావీదు గారి పశ్చాత్తాపం, దావీదు గారు చేస్తున్న తప్పులు దేవుడు ఎత్తి చూపించినప్పుడు తన సరి చేసుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ పేతురు గారు తప్పుదమ్ములు దేవుడు ఎలాగెత్తి చూపించాడు తెలుసండి? పరిశుద్ధుల ద్వారా దేవుడు మాట్లాడాడు. మీరు గుర్తుపెట్టుకోవాలండి, దేవుడు కొన్నిసార్లు వాక్యము ద్వారానే కాదు, దేవుడు కొన్నిసార్లు పాస్టర్ గారి ద్వారానే కాదు, కొన్నిసార్లు దేవుడు పరిశుద్ధుల ద్వారా కూడా మాట్లాడతాడు. అంటే శిశువులకి కానీ పేతురు గారికి కానీ ఏమర్థమైంది? నీకు వేరుగా ఉంటే మాకు జయం లేదు, నీకు వేరుగా ఉండి మేము బ్రతకలేమని మాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా అని ఏడుస్తూ ఉన్నారు శిశువులు, పేతురు గాని. దీని నుంచి ఇవాళ ఈనాటి సంఘం మనందరూ ఒక పాఠం నేర్చుకోవాలి. మనలో చాలా మంది కూడా ఒక ఆదివారం వచ్చిందన్నా, ఒక శుక్రవారం వచ్చిందన్నా, మరి ముఖ్యంగా ఆదివారం సంఘస్థులందరూ కూడుకుంటాం. దేవుని పనిలో దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి కూడుకున్నప్పుడు మనలో చాలా మంది కూడా ఒక పూట పనిపోతుందని, అండ్ ఎక్కడ ఏ మందిరంలోనైనా రోజు జరుగుతుందా, పూట జరుగుతుందా ప్రార్థన? పూటే జరుగుతుంది కదండి. ఒక పూటలో కూడా 3 గంటలు, ఆ 3 గంటల ప్రార్థనకి వెళ్ళటానికి ఒక పూట పనిపోతుందని చాలా మంది కూడా. ఆ పూట పనికి వెళ్తే 500 రూపాయలు వస్తాయేమో, ఆ పూట పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయేమో, ఆ పూట పనికి వెళ్తే ఆ పూట పని ఏదో ఒక పని చేసుకోవచ్చు, దొరక ఇవాళ సెలవు దొరికిందని ఆ పూట పని కోసం చాలా మందికి కూడా. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడిందండి, యాషావు కోసం, ఒక పూట కూడు కోసం అంట తన జాష్టపు హక్కును అమ్మేసుకున్నాడంట పుల్లారా. ఎందుకు? కొత్త నిబంధనలు హెబ్రీయులకు రాసిన పత్రికలు ఈ మాట చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇవాళ మనలో చాలా మంది కూడా ఒక పూట పని కోసం, ఒక పూట కూలి పని కోసం, ఒక 500 రూపాయల కోసం, ఒక పూట సంతోషం కోసం చాలా మంది, కొంతమందికి పనికి వెళ్ళకపోవచ్చాము, ఆ రోజు సెలవు వస్తుంది కొంతమందికి, ఆ పూట సంతోషం కోసం కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని వేరే చోట్లకి వెళ్ళిపోయేవారు లేరండి దేవుని సంఘాన్ని విడిచిపెట్టి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒక పూట సంతోషం కోసం, ఒక పూట కూడు కోసం తన జాష్టపు హక్కుని అమ్మేసుకున్న ఏసావు వంటి వ్యభిచారి మీలో ఉండినేమో చూసుకోండి అని దేవుడు మాట్లాడాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. లేరా మనలో చాలా మంది? ఆదివారం ఒక పూట మందిరానికి రామంటే తన జాష్టపు హక్కును అమ్మేసుకుని ఏసావు వంటి వ్యభిచారుల వలె మనం ఉన్నామని మీరు జ్ఞాపకం చేసి. వ్యభిచారం అంటే ఏంటో తెలుసండి? మనం వ్యభిచారం అంటే తప్పుడుగా అర్థం చేసుకుని, వ్యభిచారం అంటే చెయ్యకూడని పని చేయటం వ్యభిచారం. దేవుడికి మనం ఆరాధించాలి, దేవుడు స్తుతించాలి, దేవుడు ప్రతి రోజు కాపాడి, ప్రతి గంట కాపాడి, ప్రతి నిమిషం కాపాడి, మనల్ని కాపాడేవాడు కొనుకక నిద్రపోకుండా అన్ని విధాలుగా సహాయం చేస్తుంటే ఒక పూట నువ్వు దేవుని ఆరాధించలేవా? ఒక రోజు దేవుని ఆరాధించలేవా? ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. గమనించినప్పుడు లేరా, అది మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు, మనకు అది ఆశీర్వాదం కాదు. ఇక్కడ పేతురు అనుకున్నాడు, శిశువులు అనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వెళితే మన చేపలు ఎలా పట్టుకుంటాం, డబ్బులు ఎలా వస్తాయి, మనకి కుటుంబం ఎలా పోషింపబడుతుంది అని యేసు ప్రభును కాదని దేవునికి వేరుగా ఉండి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారంట. ఒక్క పెద్ద పరుగు కూడా పట్టుకోలేకపోయారంట, ఒక్క చిన్న చేప కూడా వాళ్ళకి దొరకలేదంట. మరలా ఆ ప్రభు వచ్చే వల వేయమంటే తప్ప వాళ్ళకేమీ దొరకలేదండి.
అందుకే యోహాను రాసిన సువార్తలో చెప్తాడు, మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు, మీరు నాలో ఉంటే ఫలిస్తారని ప్రభు చెప్పాడు. ఇక్కడ దేవుడు జాబ్ చేసుకోవద్దని చెప్పట్లేదు, దేవుడు పని చేసుకోవద్దని చెప్పట్లేదు. చేసుకో. ఒక్క రోజు నువ్వు దేవునికి ఇవ్వలేవా? ఒక్క పూట దేవుని ఆరాధించలేవా? నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ఆరాధించకుండా ఉన్నావంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది. అందుకే ఇక్కడ పేతురు బాధపడతాడు. పేతురు పొరపాట్లు ఎలా కనుక్కున్నాడు తెలుసండి? పరిస్థితుల ద్వారా కనుక్కున్నాడండి. ఈరోజు మన జీవితంలో ఎంత కష్టపడుతాం, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు చాలా మంది కుటుంబాల్లో ఈ బాధలు, ఎందుకు ఈ రోగాలు? చాలా మంది కూడా ఒక పూట పని కోసం కష్టపడితే ఆ డబ్బంతా పడి రోగాలకు పెట్టేవారు లేరా? గుర్తుపెట్టుకోండి పిల్లారా, యేసుక్రీస్తుకు వేరుగా ఉండి తండ్రికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. అది మనకు ఆశీర్వాదం కాదు. పేతురంతటి వాడు పరిస్థితుల ద్వారా కనుగొన్నాడు. దాన్ని నీవు కూడా కనుగో. ఎందుకు కుటుంబ జీవితంలో సమాధానం లేదు, ఎందుకు కుటుంబ జీవితంలో శాంతి లేదు, ఎందుకు కుటుంబంలో అభివృద్ధి లేదు, ఎంత సంపాదించినా కూడా మన జీవితంలో సిలిసంతలు వేసినట్లు ఎందుకు అయిపోతుందంటే మనలో సమర్పమైన జీవితం లేదు. మనలో చాలా మంది కూడా దేవుని విషయంలో చాలా బలహీనులుగా ఉన్నాం. పేతురు మరి శిశువులందరూ కూడా తప్పు తెలుసుకుని, ప్రభువా మేము తప్పు చేశామంటే ప్రభు అంటే మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. చూడండి, మరి యేసు ప్రభు అంటున్నాడు, అలాగను కింద చెప్తున్నాడు, అందుకు యేసు భయపడకము, ఇప్పుడు నుండి నువ్వు మనుషులను పట్టువాడివి ఉందు అని సీమోనుతో చెప్పును. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించరి. యేసు ప్రభు అన్నాడు, జరిగిపోయింది పేతురు, అయిపోయింది, ఇంకా అయిపోయింది, దాని గురించి వద్దు. ఇప్పుడు నుంచి రండి, ఇప్పుడు నుంచి వెంబడించండి, ఇప్పుడు నుంచి మిమ్మల్ని గొప్పవారుగా చేస్తాను, మనుషులు పట్టేవారుగా చేస్తాను. నా ప్రియ సంగమా, దేవుడు గతాన్ని చూపించేవాడు కాదు, దేవుడు గతాన్ని చూపించి ఏడిపించేవాడు కాదు, దేవుడు గతాన్ని చూపించి బాధపరిచేవాడు కాదు. ప్రభు అన్నాడు, జరిగిపోయింది, ఇప్పటి నుంచి రండి, మనము కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం, తండ్రి రాజ్యాన్ని కడదాం. ఇదిగో మరి ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి హృదయాన్ని మారుద్దాం రండి. క్రైస్తత్వం అంటే మతాలు మార్చేది కాదు, క్రైస్తత్వం అంటే మనస్సును మార్చేది, బ్రతుకులు మార్చేది, త్రాగుమోతుల్ని మరి ఇదిగో పరిశుద్ధులుగా చేసేది, తిరుగుబోతులను మార్చేది, దొంగలను మార్చేది, ఇదిగో మరి లోకంలో ఖాళీగా తిరిగే వాళ్ళని మార్చేది. ఈ పరిశుద్ధ గ్రంథం చదువుటం ద్వారా అనేక మంది మారుతున్నారు, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారండి. ఈ లోకంలో ఎవరు చేయలేనిది అది, ఈ లోకంలో ఎవరు చేయలేని మరి సంస్కరణ మన ప్రభు చేస్తున్నాడండి. సౌష్ఠపురము అనే ప్రాంతము మీలో చాలా మందికి తెలిసేమో. ఆ ప్రాంతం అంటే అండి, వాళ్ళందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మద్రాస్ ఉందండి, అనగా తమిళనాడు ఉంది కదా, మద్రాస్ అంటాం కదా, తమిళనాడులో డాక్టర్లు ఎక్కువ అంటండి. ఆ రాష్ట్రం అంతా కూడా డాక్టర్లు ఎక్కువ అంట, బిజినెస్ మ్యాన్లు ఎక్కువ అంట, డబ్బున్న వాళ్ళు కూడా ఎక్కువ అంట అండి. ఒక్కో ఏరియాలో ఒకలా ఉంటారు కదండి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు ఉంది, సౌష్ఠపురం అనే ఊరు అనమాట. ఆ ఊరిలో దొంగలు ఎక్కువ అండి. మీకు అర్థమవుతుందా? అంటే సహజంగా అక్కడక్కడ దొంగలు ఉంటారు, కానీ ఆ ఊరంతా దొంగలు అంటే అండి. వాళ్ళందరూ దొంగలే. ఆ దొంగలని మార్చాలని ఆ రోజుల్లో ప్రభుత్వం ప్రధానమంత్రి కాడి నుంచి, ఒక ముఖ్యమంత్రి కాడి నుంచి, ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసరు, డీజీపీ, ఎస్పీ, వీళ్ళందరూ ప్రయత్నం చేశారండి. మీరు దొంగతనాలు మానేయండిరా బాబు, మీకు పని కల్పిస్తాం, మీకు కంపెనీలు కడతాం, ఫ్యాక్టరీలు కడతాం, వ్యవసాయాలు ఇస్తాం, భూములు ఇస్తామంటే ఒక్కడు కూడా మారలేదండి. ఆ టైంలో ఏమిచ్చినా సరే మారలేదంట. అంటే వాళ్ళ ప్రభుత్వం మార్చలేకపోయింది, వాళ్ళకి జాబులు ఇస్తామంటే మారలేకపోయారు, ఆ తుపాకీ గుళ్ళు చూపించి మనం చంపేస్తామంటే తుపాకీ గుళ్ళు వారిని మార్చలేకపోయింది, పోలీసులు లాఠీ దెబ్బల వారిని మార్చలేకపోయింది. అంటే లోకంలో సమస్తం ప్రయత్నించారు, ఎవరు మార్చలేదు ఆ ఊరు వారిని. కానీ ఒక దైవసేవకుడు దేవుని మాట పట్టుకుని వెళ్ళాడంట ఆ ఊర్లోకి. వెళితే ఎప్పుడైతే ఆ దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించాడో సేవకుడు, ఆ ఊరంతా కూడా ఈ దినాన్న క్రైస్తవులుగా మారిపోయారు, దేవుని బిడలుగా మారిపోయారు. అంటే వాళ్ళలో ఉన్న పొరపాటులు చట్టం చెప్తే వాళ్ళు తెలుసుకోలేకపోయారు. గుర్తుపెట్టుకోండి, మనిషిలో ఉన్న పొరపాట్లు మనిషి చెప్తే కొన్నిసార్లు అర్థం కాదండి. మన పొరపాట్లు పక్కోడు చెప్తే మనకు అర్థం కాదు. చెప్పు ఎలరా చెప్పా కానీ నువ్వు నాకు చెప్పింది చాలా గొప్పడు కానీ, అంటే మనుషులు చెప్తే అర్థం కాదు మనకి. నువ్వు చాలా గొప్పడు ఎలరా బాబు, నా గురించి నాకు తెలుసులే, నీ బతుకు నువ్వు చూసుకుంటారండి. సౌష్ఠపురం దొంగలు కూడా అదే బ్యాచ్. ఎస్పీ చెప్తే ఏం లేదంట,
డిఎస్పీ చెప్తే వెళ్ళదంట, ఐఏ ఆఫీసర్లు చెప్తే వెళ్ళదంట, ఆ టైంలో ముఖ్యమంత్రులు కూడా చెప్తే వెళ్ళదు. అంటే వాళ్ళు చెప్తే వాళ్ళ పొరపాట్లు వాళ్ళు గమనించలేకపోయారు. మరి ఎవరు చెప్తున్నారు తెలుసండి? జీవము కలిగిన వాక్యం. అందుకే గడ్డు ఎండును పువ్వు రాలును, దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచెను. అంటే గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. దేవుని వాక్యం ఎటువంటిదంటండి? అది అంతము లేనిది, యుగ యుగాలు ఉండేది దేవుని వాక్యం. జీవము కలిగించినది, మనలో జీవం ఉన్నది, ఆ జీవాన్ని వెలిగించేది వాక్యం. ఆ వాక్యం ఎప్పుడైతే ఆ యొక్క ఊర్లోకి వెళ్ళిందో వాళ్ళందరూ కూడా ఈ దినాన్న దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇది ఏం చేస్తున్నారంటే స్ట్రైక్ కూడా చేస్తున్నారు. మరి ఏ ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే వాళ్ళు మారలేదో, ఆ ఐఏ ఆఫీసర్ అనగా ఆ కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు కూడా చేస్తున్నారు వాళ్ళు. మా ఊరి పేరు మార్చండ్రా బాబు, మాకు ఈ సోష్టపురం దొంగలూరు అనే పేరు మాకొద్దు, మా ఊరిని స్వార్థపురముగా మార్చండి, మా ఊరిని స్వార్థపురముగా మార్చండి. మేము స్వార్థకులుగా మారిపోయాము ఇవాళ. మేము ఇవాళ దొంగలం కాదు, మేము ఇవాళ పనికిమాలినం కాదు, మేము దేవుని సేవకులుగా మారిపోయాం, దేవుని పరిశుద్ధులుగా మారిపోయాం, దేవుని యాజకులుగా మారిపోయాం. పనికిమాల పేరు మాకెందుకు, పేరు మార్చండి అని ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పొరపాటులు ఎవరు చెప్పారు? వాళ్ళ పొరపాట్లు కనుగొనడానికి ఎవరు చెప్తే మారారు? ఎవరు చెప్తే తెలిసింది? దేవుడు చెప్తేనే తెలిసింది, దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్తేనే తెలిసింది. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి మార్పు చెందాలన్నా, ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలన్నా, ఆ వ్యక్తికి కావలసింది లోకపు ఎవరి మాటలు కాదు. ఏ మనిషి కూడా పోలీసులు చెప్తే మారండి. పోలీసులు ఎంత భయంగా కొడతారండి దొంగల్ని. చూడండి, పోలీసులు ఎంత భయంకరంగా కొడతారు, ఎంత భయంకరంగా హింసిస్తారు. అయినా సరే పోలీసులకి దొంగలు మారండి. వాళ్ళు ఎంత కొట్టినా మళ్ళీ అదే పనికి వెళ్ళిపోతారు. అక్కడ ఒక మనిషి మనస్సును మార్చేది, మనిషి ఒక హృదయాన్ని మార్చేది ఏం కాదు, లాఠీ కాదు, దెబ్బలు కాదు, అంతేకాకుండా మరి తుపాకీ గుళ్ళు కాదు, దేవుని వాక్యం మాత్రమే మార్చాలి. ఆ వాక్యం దేవునికి మాత్రమే ఉన్నది. అందుకంటే ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైన బలము గలదై, రెండంచులు గల మరి ఖడ్గము కంటే వాడుగా ఉండి ప్రాణాత్మలు మూలుగును కిరుగును విభజించిన మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించేది దేవుని వాక్యం. ఆ వాక్యం మాత్రమే మనుషుని మారుస్తుంది. ఆ వాక్యం మాత్రమే మనుషు మారగలడు. మన ఎవరి లోకంలో ఎవరిని మార్చలేరండి. ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 3 అధ్యాయం 20 వచనం. యోహాను సువార్త 3 అధ్యాయం 20 వచనం. దుష్కారము చేయు అభ్యాసించుచు ప్రతివాడు వెలుగును ద్వేషించెను, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు తన క్రియలు గద్దింపబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ఎరిగి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు వారు? దుష్కారము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు తన క్రియలు గద్దింపబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగు అనగా దేవుని వాక్యం. ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దనును, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చును. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం. ఆ వాక్యం దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఉన్న పొరపాట్లు కనబడతాయండి, తప్పులు కనబడతాయి. అందుకే చాలా మంది ఈ దినాలలో ఎందుకు బైబిల్ అంటించేస్తున్నారు అనుకుంటున్నారండి? క్రైస్తవులుగా మనం కంగారు అయిపోతున్నాం, కానీ చాలా మంది బైబిల్ ఎందుకు అంటించేస్తున్నారు? కరపత్రికలు ఎందుకు అంటించేస్తున్నారు? ఇతర గ్రంథాలు ఎక్కడైనా అంటిస్తున్నారు? మీరు ఎక్కడైనా కొట్టు చూడండి. ఇతర గ్రంథాలు ఎవరైనా అంటిస్తున్నారా? ఇతర గ్రంథాలు ఎవరైనా తగలబెడుతున్నారా? ఎందుకు బైబిల్ తగలబెడుతున్నారు? ఎందుకు కరపత్రాలు తగలబెడుతున్నారు? ఎందుకంటే సజీవమైన బలము కలిగినది. ఇది ఎదుటివాడు తప్పుడు పట్టుకుంటది, మనిషిని మారుస్తుంది, మృగాన్ని మనిషిగా మార్చేది దేవుని వాక్యం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు కనుగొనలేడండి. పోలీసులు చెప్పినా కూడా అర్థం కాదు, ఐఏఎస్ ఆఫీసులు చెప్పిన అర్థం కాదు, సిబిఐ ఆఫీసులు చెప్పిన అర్థం కాదు. ఒక మనిషి తన పొరపాట్లు తను కనుగొనాలంటే దేవుడు మాత్రమే చెప్పాలి. ఇవాళ దేవుడు మన మధ్యన ఎలా ఉన్నాడు? ఈ వాక్యం రూపంలో ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని ప్రతి దినాన్ని మనం చదువుకోవాలి, ప్రతి దినాన్ని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు కానీ మనలో ఉన్న పొరపాట్లు మనకి అర్థం కావున ప్రియ సహోదరులారా. దీన్ని బట్టి క్రైస్తవురాలుగా మనకి ఏం అర్థమవుతుంది తెలుసండి? ప్రతిదినం వాక్యం చదువుకున్నాం అనుకోండి,
ఏమవుతది? మనమేంటో మనకి అర్థమైపోద్ది. అవును. నేనిక్కడ ఇలా ఉండకూడదు. నేనిక్కడ ఇలాగ ఉండకూడదు. సరి జేసుకోవాలి. ఎందుకంటే వాక్యము హృదయంలోకి వెళ్ళిపోతదండి. జీవం కలిగిన వాక్యం. మనుషులు రాసింది గాదండి ఇది. మనుషులు రాసిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఆ గ్రంథాలు చదువుకుంటే మనిషి మారడు. కానీ దేవుడు రాసిన గ్రంథం అది. దేవుని ప్రేరేపణ చేత రాయబడిన గ్రంథం అది. జీవాన్ని కలిగించే గ్రంథం అది. ఎప్పుడైతే మనం చదువుకుంటామో మనలో మార్పొస్తదండి. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి. చదువుకోవడం ద్వారా మన పొర్రపాట్లు మనకు తెలుస్తాయి. దావీదన్నాడు, తన పొర్రపాట్లు కనుగొనగలవాడు ఎవడు? ఎవ్వడు లేడండి. ఒకవేళ మీరు చదువుకోలేదనుకో పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజుని కూడా ఎదురువారి తప్పులే మీకు కనపడతాయి తప్ప మీ తప్పులు మీకు కనపడవు. ఎదురువారి లోపాలే కనపడతాయి తప్ప మీ లోపాలు మీకు కనపడవు. అందుకే దేవుని వాక్యం మనం చదువుకోవాలి. అనేక మందిని చదువుకోమని చెప్పాలి. అంతేకాదు అందుకే దినాన్ని మనము స్వార్థ ప్రకటించే వారిగా ప్రతి బిడ్డ మారాలండి. సువార్త అనగా దేవుని వాక్యం. ఎందుకు ప్రకటించాలంటే తన పొరపాట్లు తను కనుగొనాలంటే. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ అంతటా పాపము చేసి దేవుని అనుగ్రహించి కృపను పొందలేకపోతున్నారు. పైకి అందరూ నీతిమంతులుగా కనబడుతున్నారు. పైకి అందరూ మంచి వాళ్ళుగా కనబడుతున్నారు. అయితే వారిలో పొరపాట్లు ఎప్పుడు తెలుస్తాయంట? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. దేవుడు అంటే ఎవరు? వాక్యమే దేవుడు. అందుకే క్రైస్తవుడు నోరు మూసుకుని ఉండకూడదు. చాలా మంది కూడా నోరు మూసుకుని ఉంటారు. అంటే ఏమి తెలియని వారుగా ఉంటారు, ముద్దపప్పులాగా. క్రైస్తవుడు ముద్దపప్పులాగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ నీవు మాట్లాడడానికి ప్రయత్నించాలి, చెప్పడానికి ప్రయత్నించాలి. సిగ్గుపడద్దు. పౌలు అన్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వాడు కాదు. ఇవాళ మనం ఒక సినిమా చూసామనుకోండి, సినిమా భలే ఉందక్క, సినిమా భలే ఉందరా, సీను భలే ఉందరా, భలే చంపాడురా, భలే కొట్టాడురా, భలే ప్రేమించాడని 10 మందితో చెప్పుకుని ఎంతో సంబరపడిపోతావే. సంబరపడిపో. అక్క సీర భలే ఉందక్క, జాకెట్ భలే ఉందక్క, అయ్యో భలే తక్కువ రేటుకి వచ్చిందక్క, మీద మెరిసిపోతుందక్క. చెప్పుకుంటారు. ఇంకా బంగారం భలే ఉందక్క, చెరువులు భలే ఉన్నాయక్క అని చెప్పుకునే మనము, దేవుని వాక్యాన్ని వెలిగిన మనము, దేవుని శక్తి తెలుసుకున్న మనము ఎంతమందికి చెప్పగలుగుతున్నాం ఇవాళ? ఎంతమందికి ప్రభు మాట్లాడగలుగుతున్నాం మనం ఇవాళ? ఎందుకు మాట్లాడాలి సార్ అంటే, వారిలో ఉన్న పొరపాట్లు వారు తెలుసుకోవాలంటే దేవుని వాక్యం వారి దగ్గరికి వెళ్ళాలి. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో సువార్త చేతపుచ్చుకుని, దేవుని వాక్యాన్ని చేతపుచ్చుకుని ప్రతి ఒక్కరికి బోధించండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. విన్నవాడు రక్షింపబడతాడు. విన్న వాళ్ళందరూ మారిపోతారా? అందరూ మారకపోవచ్చు. నువ్వు ప్రకటించినప్పుడు, నువ్వు చెప్పినప్పుడు ఒక్కరు మారితే చాలదా? నువ్వు చెప్పిన వాక్యం ఒక్కరిని మరి పాపాల నుంచి విడిపిస్తే చాలదా? ఒక వ్యక్తి దేవుని తెలుసుకుంటే చాలదా? నా ప్రియ సంగమా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఎవడు తన పొరపాట్లు కనుగొనలేడంటే అండి. మరి కనుగొనాలంటే దేవుడు మాత్రమే కనుగొనాలి. దేవుడు మాత్రమే కనుగొనగలడు. ఆ దేవుడని ఎవరో కాదు, ఈ వాక్యమే. వాక్యం చదువుకుంటే తప్ప మనం ఎవరో మనకి అర్థం కాదు. కాబట్టి నా ప్రియ సంఘస్తులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అనేక మందిని చదువుకోమని ఫోర్స్ చేయండి. అనేక మందిని చదువుకోమని చెప్పండి. ఇది మతాలు మార్చే గ్రంథము కాదు, మనుషును మార్చేది, బ్రతుకును మార్చేది. కాబట్టి ఎవడు తన పొరపాట్లని కనుగొనలేడు, దేవుని వాక్యము తప్ప. దావీదు తన పొరపాట్లు కనుగొనలేకపోయాడు. పేతురు తన శిష్యులు తన పొరపాట్లు తను కనుగొనలేకపోయారు. దేవుడు కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడా మన పొరపాట్లు కనుగొనే విధంగా. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. పేతురు గారు వాళ్ళతో వాక్యంతో మాట్లాడలేదు, పేతురు గారితో పరిస్థితుల ద్వారా మాట్లాడాడు. నాకు వేరుగా ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. ఒకవేళ మనలో చాలా మంది కూడా ఒక పూట పని కోసం ఏదో కలిసి వస్తుందని దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారేమో, దేవుని కంటే ఏదో వస్తుందని, దేవుని కంటే ఏదో కలిసి వస్తుందని దేవుని విడిచిపెడుతున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మీకు భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. తర్వాత మనం ఆకులు అలాగా చేతులు పట్టుకునే ఉపకారం ఏమీ లేదండి. కాబట్టి సమయం ఉన్నప్పుడే ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని ప్రభు వాక్యం చెప్తుంది. వాక్యమైన మీరు అందరికి కూడా మీరు మాత్రం వింటం కాకుండా ఈ వర్తమానం దేవుని చిత్తం అయితే కొంతమందికి కూడా పంపించండి. వారు కూడా వింటారు, వారు కూడా బలపడతారు. అనేక మంది కూడా ప్రభు వచ్చే రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఈ మాటలు ప్రభునందు దీవించి ఆశీర్వదించిన గాక. మీ సహోదరుడు దానియేలండి. అందరికీ వందనాలు.